యాక్టివ్ రీకాల్ అంటే సింపుల్. పుస్తకం పక్కన పెట్టేసి చదివింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయడం. అంటే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లోకి పంపడం కాదు, బ్రెయిన్లోంచి బయటకు లాగడమనమాట. ఇక్కడొక గోల్డెన్ రూల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి మన బ్రెయిన్ ఎంత స్ట్రగుల్ అయితే ఆ విషయం అంత స్ట్రాంగ్గా మెమరీలో ఉండిపోతుంది. ఈజీ రూట్స్ ఎప్పుడూ ఎఫెక్టివ్గా ఉండవు. సరే, థియరీ అంతా బాగుంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? డోంట్ వరీ, దీనికోసం ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదే కార్నల్ నోట్ టేకింగ్ మెథడ్. ఈ కార్నల్ మెథడ్లో మనం పేజీని 3 భాగాలుగా విడగొడతాం. పెద్దగా ఉన్న రైట్ సైడ్ కాలంలో మనం చదువుతున్నప్పుడు గానీ, క్లాస్ వింటున్నప్పుడు గానీ మెయిన్ నోట్స్ రాసుకుంటాం. లెఫ్ట్ సైడ్లో ఉన్న చిన్న కాలంలో ఈ నోట్స్కి సంబంధించిన కీవర్డ్స్ లేదా ప్రశ్నలు రాస్తాం. ఇవి మనకు రివిజన్ చేసేటప్పుడు క్యూజ్లాగా పనిచేస్తాయన్నమాట. ఇక చివరగా కిందున్న భాగంలో ఆ పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని 1-2 వాక్యాల్లో సమ్మరీలా రాసుకోవాలి. దీని అసలైన మ్యాజిక్ రివిజన్ చేసేటప్పుడే తెలుస్తుంది. ఏం చేయాలంటే, మెయిన్ నోట్స్ ఉన్న రైట్ సైడ్ కాలమ్ని ఒక చేత్తో లేదా పేపర్తో కవర్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యూస్ అంటే ఆ కీవర్డ్స్ లేదా ప్రశ్నలను మాత్రమే చూడాలి. వాటిని చూసి సమాధానాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి, బయటకు చెప్పాలి. ఇలా చేసినప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది, ఇన్ఫర్మేషన్ని రీకాల్ చేయడానికి కష్టపడుతుంది. ఆ తర్వాత కవర్ తీసి ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. చూసారా, ఇదే యాక్టివ్ రీకాల్ ఇన్ యాక్షన్. ఓకే, ఇప్పటివరకు గుర్తుంచుకోవడం గురించే మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే ఒక సబ్జెక్ట్లో మాస్టరీ సాధించాలంటే ఏం చేయాలో చూద్దాం. మన నాలెడ్జ్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి 3 పవర్ఫుల్ టిప్స్ ఉన్నాయి. నంబర్ 1, కొత్తగా నేర్చుకున్న విషయాలను మనకు ఆల్రెడీ తెలిసిన వేరే సబ్జెక్టులతో కనెక్ట్ చేయడం. నంబర్ 2, ఆ కాన్సెప్ట్ను మనసులో ఒక పిక్చర్ లాగా విజువలైజ్ చేసుకోవడం. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, నేర్చుకున్న విషయాన్ని వేరొకరికి టీచ్ చేయడానికి ట్రై చేయడం. ఎందుకంటే మనం ఒకరికి క్లియర్గా చెప్పగలిగామంటే అది మనకు 100% అర్థమైనట్లే లెక్క. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక పుస్తకాన్ని ప్యాసివ్గా 10 సార్లు చదివే బదులు ఈ యాక్టివ్ మెథడ్స్ వాడి 2 లేదా 3 సార్లు చదివినా చాలు, రిజల్ట్ చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. సో ఫైనల్గా మనం ఈ విశ్లేషణ నుంచి నేర్చుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, ఊరికే హైలైట్ చేయడం, మళ్లీ చదవడం లాంటి ప్యాసివ్ పనులకు నో చెప్పాలి. సెకండ్, గుర్తు తెచ్చుకోవడానికి కష్టపడాలి, బ్రెయిన్కి ఆ మాత్రం ఎఫర్ట్ అవసరం. థర్డ్, మనల్ని మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి, అది వీలైతే ర్యాండమ్గా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వేర్వేరు ఐడియాల మధ్య కనెక్షన్స్ వెతకాలి. చివరగా ఒక మాట, ఈరోజు మనం ఇక్కడ నేర్చుకున్న విషయాల్లోంచి కనీసం ఒక్కదాన్నైనా వేరొకరికి వివరిస్తే ఎలా ఉంటుంది? అది యాక్టివ్ రీకాల్ గురించి కావచ్చు, లేదా కార్నల్ నోట్స్ టెక్నిక్ గురించి కావచ్చు. ఎందుకంటే టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే టు లెర్న్. అంటే బోధించడమే నేర్చుకోవడంలో అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఆ చిన్న ప్రయత్నమే అసలైన లెర్నింగ్కి ఫస్ట్ స్టెప్.